హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మహాశివరాత్రి సందర్భంగా మా ఊరు కోటబొమ్మల నుంచి మహేంద్రగిరి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము. మా విలేజ్ నుంచి మహేంద్రగిరికి అప్రాక్సిమేట్లీ 85 కిలోమీటర్స్ అయితే ఉంటది. మా విలేజ్ లో ఇక్కడ ఈవినింగ్ 6:30కి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి నైట్ 1 అయితే అయ్యింది. నేను మా ఫ్రెండ్స్ మహేంద్రగిరికి రీచ్ అయిన తర్వాత అసలు మహేంద్రగిరి వచ్చామా లేదా ఇంకెక్కడికైనా వచ్చేసామా అనే డౌట్ అయితే వచ్చింది. అసలు ఈ మాట ఎందుకన్నానంటే లాస్ట్ టైం నేను మా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు రోడ్లు సరిగ్గా లేవు. ఈ సంవత్సరం మాత్రం రోడ్లు చాలా బాగున్నాయి. అలానే మహేంద్రగిరి కొండకి ఎందుకు వస్తారంటే ఎస్పెషల్లీ సన్ రైజ్ కోసం. అలానే ఇక్కడికి ప్రత్యేకంగా చూడడానికి కుంతిదేవి టెంపుల్ అలానే భీముడి యొక్క కొండని ఎక్కుతారు చాలా మంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మహాశివరాత్రి టైంలో బైక్స్ అయితే ఎలా చేయరు కొండపైకి. మనం మహేంద్రగిరి కొండ దగ్గరికి చేరుకున్న తర్వాత 5 కిలోమీటర్స్ ముందే వెహికల్స్ అన్ని ఆపేస్తారు. ఎందుకంటే మనం పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలానే మంచి మంచి వ్యూ పాయింట్స్ కూడా చూపిస్తాను. నేను మా ఫ్రెండ్స్ నడవడం అనేది స్టార్ట్ చేస్తాం. అలాగే మనం ఎప్పుడైనా సరే ఇలా మహేంద్రగిరికి వెళ్తామని అంటే ఖచ్చితంగా మ్యూజిక్ బాక్స్ అయితే ఉండాలి. సో అలా మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి టైం 2:30 అయితే అయింది. ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు మ్యూజిక్ వింటూ సరదాగా ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ వెళ్తే చాలా బాగుంటది. సో ఫైనల్ గా మేము కుంతిదేవి టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 4:30 AM అయితే అయ్యింది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది జనాలు వస్తారని. కుంతిదేవి టెంపుల్ దగ్గర భజన అయితే అవుతుందని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే అలా ఉండిపోయాం. భజన అంతా కంప్లీట్ అయ్యాక నేను మా ఫ్రెండ్స్ కుంతిదేవి టెంపుల్ కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. మనం కొండపైకి వెళ్లే కొద్ది విపరీతమైన చలి అయితే ఉంటుంది. కుంతిదేవి టెంపుల్ దగ్గర దర్శించుకున్నాక భీముడు కొండకైతే వచ్చి శివుడిని అయితే దర్శించుకున్నాం. కొండపైకి ఎక్కేసరికి మార్నింగ్ 6 అయితే అయింది. మ్యాటర్ ఏంటంటే చీకటికి టార్చ్ లైట్లు వేసుకుని మరి కొండపైకి అయితే వెళ్ళాము. భీముడి కొండ ఎక్కిన ప్రతి భక్తుడు కూడా శివుని దర్శించుకుని సన్ రైజ్ చూసాకే వెళ్తాడండి కిందకి. మహేంద్రగిరికి మెయిన్ గా వచ్చేది భక్తులు అందరూ సన్ రైజ్ చూడడానికి. ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంటది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇంకో కొండ కూడా ఉందంట, అర్జునుడి కొండ. సో అది వెళ్ళడానికి మాకు అంత ఓపిక లేదు. సో దానికైతే మేము వెళ్ళలేకపోయాం. ఎందుకు ఈ మాట అన్నానంటే మాకు ఫుడ్ నిద్ర కూడా సరిగ్గా లేదు, అందుకే వెళ్ళలేకపోయాం. అయితే మహేంద్రగిరికి చాలా మంది వస్తారు, కానీ దాని బ్యాక్ స్టోరీ ఏంటో కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అసలు మ్యాటర్ ఏంటంటే మహేంద్రగిరి కొండకున్న ప్రత్యేకత ఏంటి, మహేంద్రగిరి అనే పేరు ఎలా వచ్చింది, అసలు కథ ఏంటి అంటే హిందూ పురాణాల ప్రకారం భారతదేశంలోని ఒడిశాలో గజపతి జిల్లాలో ఉన్న మహేంద్రగిరి అనే పర్వతం పైన శ్రీ మహావిష్ణువైన 6వ అవతారం పరశురాముడు. అయితే ఇక్కడ పరశురాముడు నిత్యం తపస్సు చేసుకుంటూ నివసించేవారని కూడా చెప్తారు. కానీ మరో కథనం ప్రకారం మహాభారతంలోనే పాండవులు ఈ పర్వతంపై దేవాలయాలను నిర్మించారని, పురాణాల ప్రకారం పాండవులు తమ వనవాస సమయంలో మహేంద్రగిరిలో సందర్శించి ఇక్కడ నివసించేవాళ్ళని, అలానే పర్వతంపై దేవతలకు అంకితం చేసి ఆలయాలు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే మహేంద్రగిరి పర్వతంపై శివుడిని పూజిస్తారు కాబట్టి ఇక్కడ ప్రధాన పండుగ మహాశివరాత్రిగా పరిగణిస్తారు. అందుకే చాలా మంది మహేంద్రగిరికి అయితే వస్తారు, చాలా మంది భక్తులు. ఇదండి నేను అడిగి తెలుసుకున్న మహేంద్రగిరి కథ. మీరు ఎవరైనా సరే మహేంద్రగిరి వెళ్ళినట్లయితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నా ముఖ్య గమనిక ఏంటంటే ఎవరైనా వెహికల్ పై వచ్చినట్లు అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా రండి. ఎందుకంటే అటు ఇటు టర్నింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకో విషయం, మీరు మీ ఫ్రెండ్స్ తో మహాశివరాత్రి టైంలో తప్పక విజిట్ చేయండి మహేంద్రగిరిని, చాలా బాగుంటది. మొత్తానికి నేను మా ఫ్రెండ్స్ కొండ కిందకైతే వచ్చేసాం. ఇదండి మా మహేంద్రగిరి ట్రిప్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.